దేవాలయంలో భగవద్గీత వినబడుతున్న నా వెనుకనే పద్యాలు ఘంటసాల గారితో పాటు నేను పాడుకుంటాను. ఆ మైక్లో వచ్చింది. అలాగే టేప్ రికార్డ్ వచ్చిన తర్వాత టేప్ రికార్డులో భగవద్గీత దాని అర్థం పరమార్థం అని పూర్తిగా తెలియకపోయినా ఇందు ఒక రకమైనటువంటి స్పందన స్త్రీలో పెరగడం. అలాగా మా సోదరుది రికార్డింగ్ షాప్ ఉండేది, క్యాసెట్ రికార్డింగ్, అది కూడా చెప్పుకోవడం మనం కూడా పాడుకోవటం. అలాగా దానిలో ఇంకొకటి ఏంటంటే మా తండ్రి గారు గురపూడి కేశవరావు గారు పదవంతం చేసిన రాత్రి 9:30కి నాన్న అతని కాడు విసుగుతావా వాడు కాడు విసుగుతున్నప్పుడు మా తండ్రి గారు ప్రతిరోజు రాత్రి భగవద్గీత శ్లోకాలు చదువుకుంటూ నిద్ర వచ్చేదాకా పాడుకుంటారు. అదొకటి. అంటే ప్రతి సందర్భంలోనూ జీవితంలో నేడు కూడా అలాంటి సంఘటనలు ఎక్కువగా. ఇలాగా ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాక కంప్యూటర్లో కూడా ఏదైనా ప్రశాంతంగా పని చేసుకోవాలంటే అంటే భగవద్గీత శ్లోకాలు ఘంటసాల గారితో పాడుకుంటూ ఆ దాదాపు మొత్తం వదిలిపెట్టి ఆ టైంలో కొద్దిగా వర్క్ వర్క్ గురించి ఆలోచిస్తుంది. అంటే ఒక రకమైన ఎంతటి ఒక మనం ఏమంటానండి, ఒక మానసిక శాస్త్రం, ఆ మనోనిర్భరం, ధైర్యం, అది మనకి తెలియకుండానే వచ్చేస్తుంది. అది ఘంటసాల లాంటి మహానుభావుడు భగవద్గీత పాట వల్ల మనకందరికీ కూడా ఆ భగవద్గీత యొక్క విశిష్టత మనకందరికీ కూడా తెలుస్తుంది అనేది. తర్వాత దానికి తగ్గట్టుగా ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం, ముఖ్యంగా మా దానవేశ్వర సంకల్పం ప్రకారంగా ఇక్కడ మనం ప్రతి అధ్యాయం అందరూ పారాయణ చేసుకోవాలి. చక్కటి సంకల్పం. ఈ సంకల్పానికి ఆధ్యాత్మిక వర్తలందరూ కూడా చాలా చక్కగా ఇవన్నీ వాళ్ళ సహకారం లేదే, మీలాంటి ఆత్మీయులు సహకారం లేదే ఈ కార్యక్రమాలు ఇంత నిర్విఘ్నంగా కొనసాగేది కాదు. అందుకే చెప్తాను, శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి ఆశయం, శ్రీమతి దాండవేశ్వరి గారి సంకల్పం, ఆత్మీయులైనటువంటి మీ అందరూ ఆధ్యాత్మిక సహకారంతో ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించుకోగలిగాం. శ్రీ ఏమో శేషమాశ్వరి గారు ప్రతిలాగానే